మనకి మొట్టమొదటి కేసు సిఎంసి రాయవేలూరులో జూన్ 28వ తేదీన రెండు పక్కల కిడ్నీ ప్రాబ్లము బయలేటరల్ న్యూమోనియాతో అడ్మిట్ అయింది సార్. అతను రిపీటెడ్గా ప్రాబ్లమాటిక్లో ఉంటే సిఎంసి రాయవేలూరులో రెఫర్ చేశారు. అక్కడ టెస్ట్ చేసి వాళ్ళకి అక్కడ ఒక మైల్డ్ స్టెయిన్ పాజిటివ్ ఉందని చెప్పేసి చెప్పారు సార్. అతను అక్కడే చనిపోయారు సార్. అది ఫస్ట్ కేసు అండి. ఇది కరోనా కేసా అతను, లేదంటే వేరే డిసీజ్ వల్ల చనిపోయాడు? వేరే డిసీజ్ ప్రాబ్లం, కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయి. రెండు పక్కల ఊపిరితిత్తులో నిమోనియా ఉంది, షుగర్ ఉంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ బయలేటర్గా రెండు పక్కల కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఐసీయూలో అడ్మిట్ అయ్యి చనిపోయారు. అది మరి కరోనా కడపలో కరోనా కలకలం అని వస్తున్నాయి వార్తలు. అసలు ఈ కరోనా కలకలం ఉందా? అది మైల్డ్గా ఉందా లేకపోతే మేజర్గా? మైల్డ్గా ఉంది సార్. దానికోసమనే మనము 5 రకాల శాంపిల్స్ తీసేసి 5 మందికి మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి పంపించాం సార్. పూర్తి వివరాలు ఒక వారంలో మన చేతికి వస్తాయి సార్. అప్పుడు మనం మాట్లాడతాం సార్. అంటే ఇప్పుడు ఎంతమంది కరోనా అని తెలిసారు సార్ కడపలో? మైల్డ్ స్టెయిన్ ఉన్న కేసులు 6 కేసులు ఉన్నాయి. అవి 2 ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయినాయి. 2 వేరే సూపర్ వాస్మాల్ పాయిజన్ తాగి అతను హాస్పిటల్లోనే అడ్మిట్ ఉన్నాడు. ఇంకొక అతను పెద్ద అతను బ్రాంకియల్ ఆస్తమా కొద్దిగా లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందని అతను అడ్మిట్ అయినాడు. మిగతా వాళ్ళంతా హోమ్ ఐసోలేషన్లో సేఫ్గా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి సిమ్టమ్స్ ఏం లేవు సార్. అంటే ఇది కరోనా అనొచ్చా, కరోనా లక్షణాలు అనొచ్చా? కరోనా లక్షణాలతో ఉన్నారు సార్. అది అందుకనే మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాము. అది వస్తే మనకి తెలుస్తుంది సార్. ఇప్పుడు కరోనా లక్షణాలు ఉన్నాయి కానీ అదేనా ఇంపార్టెంటే కాబట్టి ఏమంటే ఆ పరిసర ప్రాంతాలని దాన్ని ఏమన్నా మన కానీ హైపోక్లోరైన్ సొల్యూషన్తో మేము స్ప్రే చేయించాం సార్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఎక్కడైతే కేసు నోట్ అయిందో ఆ ఏరియాలో మనం కంప్లీట్గా హైపోక్లోరైన్ సొల్యూషన్ ఎయిర్ స్ప్రే చేశాము. బ్లీచింగ్ పౌడర్ చుట్టుపక్కల వచ్చి శుభ్రపరిచి ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజరు మనం ఇచ్చాము. మాస్కులు, శానిటైజరు, వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ మనం అందించాం సార్. అవసరమైన వాళ్ళకి ఏదైనా మందులు అంటే కూడా మనం రెడీగా పెట్టి. ఎమర్జెన్సీ అయితే ఏంటి అక్కడ మనకి ఏమన్నా రిమ్స్లో ఇప్పుడు గతంలో ఉన్న మనకు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం మనకు రిమ్స్లో 10 బెడ్లు రెడీగా ఉన్నాయి సార్. ఫుల్లీ ఎక్విప్డ్ డాక్టర్స్, ట్రైన్డ్ నర్సెస్ అందరూ ఉన్నారు సార్. ఇబ్బంది ఏం లేదు సార్. అంటే ఇప్పుడు మీరు పూణే పంపించారు. ఇప్పుడు ర్యాపిడ్ టెస్టులతో చేస్తే కరోనా ఎన్ని పాజిటివ్ లేదు అని తెలుస్తుంది. దాని ద్వారా పాజిటివ్ అనేది అంటే ఈ కేసులు హై వేరియంటెడ్ ఏమన్నా ఒమిక్రాన్ టైపా లేకపోతే ఇంకేదైనా టైపా, మనకేమన్నా ఈజీగా స్ప్రెడ్ అయ్యే కేసులా అనేది మనం తెలుసుకోవాలంటే వైరాలజీ వాళ్ళు ఇస్తే దాన్ని బట్టి మనం చెప్పగలం. అంతవరకు మనం పూర్తిగా చెప్పలేము. అంటే ఇది మైల్డ్లో ఉంది సార్. అది ఇంకేమైనా మేజర్ కాదు. సివియర్ వేరియంటా లేదనేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు డిటెక్ట్ చేసిన తర్వాత మనం చెప్తాం సార్. అంటే వీళ్ళకి ఏమైనా ట్రావెల్ హిస్టరీ కానీ ఏం లేదు సార్. మేము అన్ని రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరిని విచారించాము. మా ప్రోగ్రామ్ ఆఫీసర్లు మేము కూడా వెళ్ళి పర్సనల్గా నేను కూడా 2 సార్లు వెళ్ళి ఎంక్వైరీ చేశాం. రూట్ కాజెస్ ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎక్కడ కానీ ట్రావెల్ హిస్టరీ అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ వచ్చిన సందర్భాలు ఏం లేవు సార్. అంటే ఇది జ్వరము, జలుబు ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న వీటి వల్ల ఏమన్నా ఒకరు ఇద్దరికే వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఏ సిమ్టమ్స్ లేవు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు సార్ ఐసోలేషన్లో? మన రిమ్స్లో హాస్పిటల్లో అతను సూపర్ వాస్మాల్ పాయిజన్ తాగి దానివల్ల లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందని అడ్మిట్ అయ్యి ఉన్నాడు. ఇంకొకరు సివియర్గా బ్రాంకియల్ ఆస్తమా విత్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని అడ్మిట్. వాళ్ళిద్దరే అడ్మిట్. కరోనా కాదు సార్. ఓకే సార్. వీళ్ళు జస్ట్ వాళ్ళకున్న లంగ్స్ వల్ల ఇబ్బంది, వాళ్ళ కోమార్బిడ్ కండిషన్స్ అంటే అది కాకుండా వేరే ఇబ్బందులతో బాధపడుతూ అడ్మిట్ అయిన వాళ్ళు మాత్రం. వాళ్ళకి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. మేజర్ అయితే కాదు. అంటే దీని గురించి అవేర్నెస్ చెప్తే పోయింది కదా సార్. దాని మీద ఎందుకని ఇంత డిలే చేస్తున్నారు అని ప్రజలు భయపడుతున్నారు. ఇక్కడ అంటే 2 పేపర్లో వస్తున్న వార్తలు కానీ బయట జరుగుతున్న పరిస్థితులను చూస్తే ప్రజలు ఎవరు దీని విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మైల్డ్ వేరియంట్ ఇన్ఫెక్షన్తో లంగ్లో వచ్చారు. మనం పూర్తి వివరాలు మనకు ఒక వారం రోజులు మన చేతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే వాళ్ళు అందిస్తారు. దాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ వేరియంట్ మనకు వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు సార్. అది చెప్పినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ మేము తెలియజేస్తాం సార్. ప్రజలు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో మనం ఆశాలని ప్రతి ఒక్క హెల్త్ స్టాఫ్ని మనము ఆల్రెడీ మోటివేట్ చేసి అలర్ట్ చేసి పెట్టాం సార్. మీకు ఏదైనా దగ్గు, జలుబు, జ్వరము, గొంతు నొప్పి ఇట్లాంటి 5 రోజుల కంటే ఎక్కువగా ఉందంటే మా హెల్త్ స్టాఫ్ని ఎవరైనా సంప్రదించవచ్చు సార్. మేము కూడా జిల్లాలో రెడీగా అలర్ట్గా ఉన్నాము. కోవిడ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ని పెట్టాము.
ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాం సార్. ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందరూ సహకరిస్తే మనం ప్రజల్లో దీన్ని విస్తృతంగా అందరికీ ఈ అలర్ట్నెస్ను మనం తెలియజేస్తాం సార్. ఈ కోవిడ్లో ఉన్న వేరియంట్స్లో ఇప్పుడు మనకి ఏ వేరియంట్ వచ్చిందని అనుకుంటున్నారు? అది తెలియదు సార్, దానికోసమే మనం పెట్టాం. అంటే ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి సార్ అందులో? ఇంతకుముందు పాత కాలంలో H1N1, ఒమిక్రాన్ ఇట్లా వేరియంట్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.